రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ ని 4 కంపెనీస్ కొనుక్కోవడం జరిగింది. 2008 లో కేవలం 446 కోట్ల వాల్యూ ఉండేది ఆర్సీబీ ఫ్రాంచైజ్ కి. బట్ 2026 వచ్చేసరికి 16,705 కోట్లు. సో ఇప్పుడు 4 కంపెనీస్ ఎవరో తెలుసా? నెంబర్ 1 ఆదిత్య బిర్లా గ్రూప్, నెంబర్ 2 టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, నెంబర్ 3 బ్లాక్ స్టోన్, నెంబర్ 4 బోల్ట్ వెంచర్స్. ఈ 4 కంపెనీస్ కలిసి ఆర్సీబీ ఫ్రాంచైజ్ ని కొనుక్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజ్ కి కొత్త చైర్మన్ ఎవరో తెలుసా? ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో 30 లక్షలకు కొనుక్కోవడం జరిగింది. కానీ తనకు రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ప్లేయింగ్ లెవెల్ లో అవకాశం కూడా రాలేదు. సో 2019 లో ఇతను క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేసిండు చిన్న వయసులో. కట్ చేస్తే ఇప్పుడు ఆర్సీబీకి కొత్త చైర్మన్ ఇతను. సో ఇతను ఎవరో కాదు, కుమార్ మంగళం ఆదిత్య తన కొడుకే ఇతను. సో ఇప్పుడు ఇతను ఆర్సీబీని ఫ్రాంచైజ్ ని నడిపించబోతున్నాడు. సో విరాట్ కోహ్లీ ఉన్నంత కాలం ఆర్సీబీ ఫ్రాంచైజ్ కి ఆ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ ఆర్సీబీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఆర్సీబీ ఫ్రాంచైజ్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? మరి మీరేమంటారో లెట్ మీ నో.